సత్సంబంధాలు కలిగి సమస్యల పట్ల 3 దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ ప్రజల మంచిగా మీ ముందుకు మోటా కొండూరు మండల కేంద్ర సర్పంచ్గా బరిలో ఉన్నానని భూమన్ల జయమ్మ శ్రీనివాస్ అన్నారు. తన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. శనివారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో మాట్లాడుతూ అండర్ డ్రైనేజీ లేని కారణంగా మురుగునీరు రోడ్ల మీద ప్రవహిస్తూ ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్పంచ్గా గెలిచిన వెంటనే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకుపోయి పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నతమైన చదువుల కోసం కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ గ్రూప్స్ ప్రోత్సహిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. వైద్యపరంగా మండలంలో 24 గంటలు సేవలు అందించేందుకు డాక్టర్లను నియమించి అందుబాటులోకి తీసుకువస్తారని అన్నారు. అభివృద్ధి నిరోధకుడిగా స్థానికంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణానికి అడ్డుపడుతూ కాలయాపన చేస్తున్న వ్యక్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా బీర్ల శంకర్, మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీశైలం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. భూమన్ల శ్రీనివాస్ జయమ్మ కాంగ్రెస్ తరఫున మీ ముందుకు వస్తున్నాను. మాదొక బ్యాట్ గుర్తు. మీ అమూల్యమైన ఓటేసి నాకు గెలిపిస్తారని కోరుతున్నాను. నమస్కారం. ఇవాళ మనకు సహకరిస్తున్నటువంటి బీజేపీ, సిపిఎం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ నమస్కారం. అదే ఇవాళ మన ఐలన్న గారి సహకారంతో మేమంతా కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా మేము నడుచుకుంటామని మనకు సహకరించినటువంటి నాయకులు ఇప్పుడు మన శంకరన్న గారు కూడా మనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొన్ని సమస్యలు ఏదున్నా కూడా అన్న దొరకని పక్షంలో మన శంకరన్న గారితోనైనా మాట్లాడి ఎట్టి విషయంలో ఏ పనిని కూడా వదలకుండా అన్ని పనులకు నేను అండగా ఉంటానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నా. ప్రతి విషయంలో నా తప్పులు ఏదైనా జరిగినట్టయితే నన్ను గల్లబట్టి అడిగినా కూడా నేను సమాధానం చెప్తానని కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను ఇన్ని రోజుల నుంచి వెళ్ళి గ్రామ ప్రజల కోసం ఉన్న యావదాస్తిని అమ్ముకొని నేను తిరుగుతున్నా. కాబట్టి ఒక్కసారి ఈ 30 సంవత్సరాల నా జీవితాన్ని వృధా చేసుకున్నా. నేను దీంట్లో ఏదో సంపాదించుకుంటానని కాదు, 30 ఏళ్ల నుంచి తిరిగి నేను నా తాత తండ్రి సంపాదించినటువంటి ఆస్తులను ఖరాబు చేసుకున్నా కూడా నేను ఒకసారి గెలవాలి, నాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలనే ఉద్దేశమే తప్ప ఇవాళ నేను ఒడగొట్టుకున్న ఆస్తిని సంపాదించుకున్నంత అదిగా ఇంట్లో సర్పంచులలో ఉండదు. ఇది ఎస్టీఓలకి వెళ్ళి తీసి డబ్బులు అభివృద్ధి కోసం చేయాలే తప్ప ఇలా కొత్తగా వచ్చేదే ఉండదు. నేను సంపాదించుకోవాలనే ధ్యేయం మీద నేను లేను. ఎందుకంటే ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, నాకు 2 కొడుకులే, బిడ్డలు లేరు. ఎందుకైనా సేవ చేయాలనే ఆలోచన మీద నా ఆఖరి ఆశ అది, నా ఆఖరి కోరిక కూడా అదే. నేను మళ్ళీ కూడా నేను రాజకీయంగా తిరిగి అలసిపోయాను. మళ్ళీ కూడా నేను రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలకు పాల్గొనని కూడా నేను విన్నవించుకుంటూ పరోక్షంగా నేను చెప్పేది ఏంటంటే, మీరంతా ఈ ఒక్క అవకాశం వచ్చింది కాబట్టి మీరు అవకాశం కల్పిస్తే మీకు ఒక సేవకుడిగా ఐలన్న ఇయ్యాల ఎన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఇంట్లో ఉండకుండా ప్రతిరోజు తిరుగుతూ ఏ విధంగా అయితే సేవ చేస్తుండో నియోజకవర్గంలో నేను కూడా మన గ్రామంలో నిరంతరంగా ఉంటా, పోరాటం చేసి మీకు ఖచ్చితంగా మేలు చేస్తా. మీకు పథకాలను, అదేవిధంగా ఇండ్లను, ఇప్పుడు మనకు 35 ఇండ్లు వచ్చినాయి, ఇంకా కూడా 100 ఇండ్లు అన్నగారిని కోరిన 100 ఇండ్లు కూడా ఇప్పిస్తారు. అదేవిధంగా మన రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు, పింఛన్లు రాని వారికి పింఛన్లు, ఏదైనా కూడా అన్నీ ఇప్పిస్తానని. ప్రభుత్వం ఉంటేనే పనులు అవుతాయి, ప్రభుత్వం లేనిది పనులు కావు. ఆయన గత సర్పంచ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే చేయలేని వారు ఇలా ప్రభుత్వం పోయిన తర్వాత కూడా నేను చేస్తాను ముందుకు వస్తుంటే ప్రజలను ఎడ్డోళ్ళని చేస్తురా లేకపోతే ఏంది అనేది మన ప్రజలు కూడా గమనించాలి. ఏ పని అయినా సరే ప్రభుత్వం ఉంటేనే పనులు అవుతాయి, ఎమ్మెల్యే గారు ఉంటేనే పనులు అవుతాయి, ఎమ్మెల్యే చేసిన పనులే అవుతాయి తప్ప ఎమ్మెల్యే చేయకపోతే పనులు కావు. రవాణా సౌకర్యం కోసం మన విద్యార్థులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల పిల్లలకు కానీ ఇలా రవాణా సౌకర్యం కొంత తేడా ఉన్నది. ఎందుకంటే విద్యార్థులు చదువుకునే టైంలో బస్సులు సక్రమంగా లేవు కాబట్టి విద్యార్థులకు కూడా సరైన టైంలో బస్సులు వచ్చే విధంగా నేను అన్నగారితో, ఎమ్మెల్యే గారితో మాట్లాడి సరైన టైంకు బస్సులు వచ్చే విధంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. ప్రధానంగా నేను గుర్తించిన సమస్య ఏంటంటే, సర్పంచ్ అనే వ్యక్తి ఊళ్ళో ఉంటేనే అన్ని రకాల సమస్యలు. ఇలా ఎమ్మెల్యే, సర్పంచ్ అంటే ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నేను చేయలేను. సర్పంచ్ అంటే పెద్ద కావలితనం లెక్క రోజు ఊళ్ళో ఉండి చిన్న పెద్ద సమస్యకు అన్న అంటే నేనున్నా అని
ఇలా ఏ కార్యమైనా ఏదైనా జరిగినట్టయితే మంచి చెడ్డలకు ముందుండి నడిపించాలి. ఇలా కరెంటు లేకపోయినా ఏదైనా కరెంటు అబ్జెక్షన్ వచ్చినా కూడా మనం తెలియజేయాలి. మనము వెంటనే స్పందించి మనము దాన్ని చర్య చేపట్టాల్సి ఉంటుంది. ఏదైనా అర్ధరాత్రి ఎవరికైనా ఆపద వస్తుంది, ఆపద వచ్చినప్పుడు మనం పోయి అక్కడ నిలబడి వాళ్ళకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎన్నో రకాలమైన పనులు ఉంటాయి. ఇవాళ సర్పంచ్ అంటే ఏదో డబల్ రోడ్ వేపిస్తాని, ఈ సంఘానికి ఇది కట్టిస్తాని, నిధులు ఏమున్నా ప్రభుత్వం వచ్చేటువంటి పథకాలను ప్రజలకు అందే విధంగా చేయగలుగుతారు తప్ప మనం తెచ్చే సొంత డబ్బులు ఏది ఉండదు. ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, అబద్ధం మాటలు మాట్లాడి, పోకర్ మాటలు మాట్లాడడం నాకు తెలియదు. నిజాయితీగా మాట్లాడటోని, నిజాయితీని నేను ఎప్పుడైనా నిర్భయంగా చెప్పే వ్యక్తిని కాబట్టి ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పథకాలను ప్రజలకు అందించే విధంగా నేను ఉంటానని మనవి చేసుకుంటూ వాళ్ళని వేడుకుంటున్నాను. భూమన్ల జయమ్మ శ్రీనివాస్ అనే నేను మూటకొండూరు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచాను. నా యొక్క బ్యాటు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. గత 30 సంవత్సరాల నుండి మూటకొండూరు గడ్డ మీద పోరాటాలు, ఎన్నో రకాలైన పోరాటాలు ప్రజల కోసం, ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఎంతోమంది నేను డబ్బులు ఖర్చు పెడతా, 2 కోట్ల రూపాయలు పెడతా అని ఇలా చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ఏమున్నా కులాల మధ్యన, మతాల మధ్యన చించులు పెట్టుకుంటూ ఈ కులము ఆ కులం అని అన్ని కులాలు సబ్బండ జాతి అని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ జాతికి కూడా ఆయన చేసిన దాఖలాలు లేవు. అభివృద్ధి లేదు, అభివృద్ధి కుంటుపడింది. ఇలా టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఆ రోజుల్లో నేను నిలబడ్డాను. అయినా సబ్బండ జాతాల అభ్యర్థిగా అతను వచ్చి ఇలా గ్రామాన్ని వల్లకాడుగా చేశారు. ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ కట్టనీయకుండా అభివృద్ధి నిరోధకుడిగా పనిచేశారు. ఏ ఆఫీసు లేకుండా చేశారు. గ్రామాన్ని ఇలా ఏమాత్రము పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉంటూ ప్రజల మధ్యన లేక ప్రజల సమస్యలను కూడా పట్టించుకోలేదు. కాబట్టి మనం గ్రామం అభివృద్ధి చెందాలంటే ఈ గ్రామంలోనే ఉన్న వ్యక్తికి ఓటు వేస్తే నిరంతరంగా రోజు గ్రామంలో తిరిగితే ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ సమస్యలు ఉంటే మనం ఏం చేయాలి అనే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఈ అర్థం లేని, పద్ధం లేని, ఊళ్ళో లేనటువంటి, గ్రామంలో లేకుండా హైదరాబాద్లో నివాసం ఉంటున్న వారికి ఓటేసినట్టయితే అనేక రకమైన ఇబ్బందులు ఎదురైతాయి. కాబట్టి ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, గ్రామంలో ఉండే వారికే ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఏ పనులు కాకుండా కూడా చేసిండు. ఇప్పుడు కూడా అదే మన గ్రామాన్ని అభివృద్ధి నిరోధకంగా చేస్తుండు. కాబట్టి అభివృద్ధి నిరోధకుల అంతం, హైదరాబాద్లో ఉన్నోళ్ళది అంతం, మూటకొండూరు టౌన్లో ఉన్నోళ్ళ పంతం. ఉన్నోళ్ళు ప్రజలు గుర్తించి హైదరాబాద్లో ఉన్న మనిషికి ఎగుమతి దిగుమతిగా వచ్చినట్టయితే ప్రజల బాధలు సాధలు తెలివై. కాబట్టి ఇక్కడ ఉండేవారికే, స్థానికంగా ఉండేవారికే ఓటేసి గెలిపించాలని మరోసారి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్టార్ టీవీ 9 వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు, ఆ బ్యాట్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా 2 చేతులు ఎక్కి దండం పెడతా ఉన్నారు.